వాజ్పేయి నైతిక విలువలతో కూడిన పరిపాలన అందించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన ఉత్సవాలను హైదరాబాద్ అమీర్పేట్లోని గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శానిటేషన్ సిబ్బందికి దుప్పట్లను పంపిణీ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సుపరిపాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత విశేషాలపైన కానీ సభలు సమావేశాలు కూడా పెట్టి ఈ తరానికి నేటి తరానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేయడం జరిగింది. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో జరిగినటువంటి విశ్వాస తీర్మానంలో మరి ఒక ఓటు తక్కువ ఉన్నందుకు, ఒక ఎంపీ తక్కువైనందుకు ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి హయాంలో దేశంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం, మౌలిక వసతులు కల్పించేటువంటి ప్రయత్నం, రోడ్లు లేనటువంటి కుగ్రామాలకు కూడా ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద లక్షలాది గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మాణం చేయడం, దేశంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో మరి జాతీయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.